Good night, everyone. Good night, everyone. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో నా పరిచయ కార్యక్రమాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్లో సుమారు 12,000 మంది సబ్స్క్రైబర్స్ నన్ను ఆదరిస్తున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎక్కువ మందికి, చాలామందికి నేను తెలియకపోవచ్చు. అయినా యూట్యూబ్ ఛానల్లో నేను చేసే వీడియోల ద్వారా నన్ను ఆదరిస్తున్న వారందరికీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక ప్రయత్నం మనం విజయం పొందటానికి మార్గం ఏర్పడుతుంది. అయితే ఈ ప్రయత్నంలో నేను యూట్యూబ్ అనేది పూర్వాపరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నన్ను పూర్తిగా పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నా పేరు పరుచూరి సుధాకర్ రావు. ప్రస్తుతం నేను బుర్రిపాలెం గ్రామం, అంటే తెనాలి దగ్గర 6 కిలోమీటర్ల దూరంలో తెనాలి నుంచి బుర్రిపాలెం గ్రామం ఉంది. అక్కడ నేను మా సొంత గ్రామం. తెనాలికి అతి సమీపం ఉండటం వల్ల బుర్రిపాలెంకి లాభం కలిగింది. సమాచార కోణంలో తెనాలి ఎంతో విశేషంగా ఉపయోగపడుతుంది. తెనాలి ప్రాంతం ఇదే తెనాలి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అన్ని సదుపాయాలు, అన్ని రవాణా సౌకర్యాలు అన్ని ప్రాంతాలకి వెళ్ళటానికి తెనాలి ఉపయోగపడుతుంది. అయితే ఈ యూట్యూబ్లో రావడానికి నా కారణాలు తెలుపుతాను. నేను బుర్రిపాలెంలో పుట్టానని చెబుతున్నాను కదా. బుర్రిపాలెం ఆల్రెడీ సూపర్ స్టార్ కృష్ణ గారు బుర్రిపాలెం నుంచి ఒక హీరోగా వెలుగొందారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా కొనసాగుతున్నాడు. రమేష్ గారి అబ్బాయి జయకృష్ణ కూడా ఒక ప్రయత్నంలో ఉన్నాడు. అయితే హీరో కృష్ణ గారు మాకు అతి సమీప బంధువు అయినా కూడా నాకు సినిమా ఫీల్డ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నేను 1 నుంచి 6 వరకు బుర్రిపాలెం స్కూల్లో చదివాను. 7వ తరగతి మహబూబ్నగర్ జిల్లా రాజోల్లో చదివాను. 8, 9 తెనాలి వివేకానంద స్కూల్లో చదివాను. 8th, 9th తెనాలిలో. 10వ తరగతి మళ్ళీ రాజోలి మహబూబ్నగర్ జిల్లాలో పూర్తి చేశాను. తర్వాత 85, 86లో తెనాలి గవర్నమెంట్ ఐటీఐలో ఎలక్ట్రికల్ పూర్తి చేశాను. ఎలక్ట్రికల్ తర్వాత 88, 89లో మాచర్ల సిమెంట్ ప్లాంట్లో ఎలక్ట్రీషియన్గా కొనసాగాను. 88, 89లో. తర్వాత 91 నుంచి 92 వరకు BSS బాంబే సబర్బన్ ఎలక్ట్రికల్స్లో ఎలక్ట్రీషియన్గా కొనసాగాను. అంటే నేను టెక్నీషియన్ని. ఎలక్ట్రీషియన్గా నా ఉద్యోగం అతి చిన్న వయసులో 20వ సంవత్సరంలోనే నేను ఉద్యోగంలో కొనసాగాను. 93, 96 వరకు రామోజీ ఫిలిం సిటీ కట్టుబడిలో ఎలక్ట్రీషియన్గా కొనసాగాను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే అతి చిన్న వయసులోనే నేను అనుభవపూర్వకంగా చాలా కంపెనీలు తిరగటం, ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉండటం, కంప్యూటర్ ప్లాంట్లో KCPలో పనిచేయటం, ఇవన్నీ నాకు విశేష అనుభవాన్ని మిగిల్చినాయి. ఆ అనుభవాన్ని ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మెరుగైన విధంగా అందరికీ చేరవేయచ్చు అనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ని కొనసాగిస్తున్నాను. ప్రస్తుతం నేను తెనాలి డిపోలో 97లో మంగళగిరి డిపోలో కండక్టర్ జాయిన్ అయ్యాను. 97 ఫిబ్రవరి 25. 2 సంవత్సరాలు మంగళగిరి డిపోలో కండక్టర్గా పనిచేశాను. నా రూట్ అప్పుడు